హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జీస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పండగ అయితే అయిపోయిందండి చూస్తుండగానే. ఇంకా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపటి నుంచి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా మన హడావిడి పనులు కూడా స్టార్ట్ అవుతాయి కదా. సో మేమైతే మొన్న పండగ తర్వాత ఒకరోజు లండన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చామండి. ఇది లండన్ బ్రిడ్జి థీమ్తో స్టార్టింగ్ ఎండింగ్లోనే ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఎగ్జిబిషన్ అంతా చూపించేస్తాను, వచ్చేయండి వ్లాగ్లోకి. మీకు తెలుసు కదా, ముందు వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి. ఇంకా ఇది ఎక్కడ ఉంది అంటే రాజమండ్రిలోని ఏకేసీ గార్డెన్ ఏవి రోడ్లో పెట్టారు. ఇది 1 మంత్ వరకు ఉంటుంది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి వచ్చేయండి. ఇదైతే లండన్ బ్రిడ్జ్లా ఉంది కదా, లోపలికి వెళ్దాం ఎలా ఉందో. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి అందరూ ఫొటోస్ తీసుకోవడము. సో మేమైతే ఎప్పుడు కూడా మోరంపూడి దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్తాము. ఏవి రోడ్లోకి రావడం ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉందో చూపించేస్తాను లోపలికి. ఫుల్ వ్లాగ్ అయితే తీశాను, వచ్చేయండి నాతో పాటు లోపలికి. ఇంకా స్టార్టింగ్లోనే ఎగ్జిబిషన్ అన్నాను, మళ్ళీ ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడికో తీసుకొచ్చాను అనుకుంటున్నారా? నేను కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యానండి. ఈ లోపల అయితే ఫస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి ఎంట్రన్స్లోనే ఇంత పెద్దది పెట్టేశారు. ఈ జనాల్ని అది చూసి ఇంతమంది ఇన్ని ఫొటోస్ కోసం ఇంత వెయిట్ చేసి మరీ తీసుకుంటున్నారు. మేము కూడా కూర్చుని మీకు కొన్ని అందమైన ఫొటోస్ అయితే మేము కూడా దిగాం, ఫ్యామిలీ పిక్చర్స్. ఫొటోస్ కోసం ఎంత మంచి థీమ్ సెట్ చేశారంటే ఇక్కడ అన్నీ ఆ ప్లేసెస్ దగ్గరుండి మనం జూమ్ చేసి తీసుకుంటే ఆ ప్లేస్లోనే ఉన్నట్టుగా అనిపించింది. సో అవి ఎండింగ్లో యాడ్ చేస్తాను మేము తీసుకున్న పిక్చర్స్. ఇంకా ఫొటోస్ కోసం చాలా పెద్దది పెట్టారు కదా, ఇంకా లోపల ఎగ్జిబిషన్ లోపల ఏమేమి ఉన్నాయి అన్నది చూపించేస్తాను. మేమైతే ఇక్కడ చాలాసేపు కాలక్షేపమే చేసామండి. పిల్లలకైతే మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ వింటర్లో మనం ఈ ప్లేస్లోకి వెళ్ళినట్టు అనిపించేలాగా మనకి బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి మంచి థీమ్స్ ఉన్నవి పెట్టారు, వాల్పేపర్స్. వీటిని చూస్తే ఒక్కసారిగా మన దగ్గర మంచి ఫోన్ కెమెరా ఏదో ఒకటి ఉండాలి కానీ మనమే తీసేసుకోవచ్చు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే జైంట్ వీల్, అలాగే కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా. మేము అసలు స్టాల్స్ వంకే చూడలేదండి, ఫుడ్ తినేవి. లేకపోతే నేను ఎగ్జిబిషన్కి వస్తే కంపల్సరీగా ఇలా లేడీస్వి ఏవోటి ఉంటాయి కదా, అవి చూడటానికనే వెళ్ళేదాన్ని. ఈసారి అలా వెళ్ళలేదు. ఇంకా పిల్లలైతే లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంచెం చిన్నప్పుడైతే 2 years మేము ఆపేసామన్నమాట. చిన్నప్పుడు తీసుకెళ్ళాము, అప్పుడు వాళ్ళకి అంత ఐడియా లేదు. మేము ఎక్కించడం అలా ఉండేవారు. ఇప్పుడు అంతా మొత్తం కొంచెం హైట్ అయ్యి కొంచెం ఊహొచ్చేసింది కాబట్టి పరుగు అన్నిటి వంక చూసుకుంటున్నారు, పారిపోతున్నారు. ఇంకా స్టార్ట్ అండి ఇక్కడ నుంచి. అసలు మా వారైతే ఇంకా ఉంది లోపల ఉందని పరిగెట్టేస్తున్నారు అంతే. నేను ఇంకా గాజులు అవి చూద్దామని చెప్పి వెళ్దాం. అయినా సరే ఇక్కడ మనం కొనలేమనుకోండి, చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ అయితే జైంట్ వీల్, తర్వాత జైంట్ వీల్ అలాగే దీన్ని ఏమంటారు, కొలంబో అంటారు. ఈ రెండింటిని అసలు మనం చూడక్కర్లేదు, చూడటం వీడియోస్ తీసుకోవడం వరకే అనమాట. గుండెల్లో దడావి చూస్తేనే. ఇంకా ఎప్పుడు దూరారో కానీ వీళ్ళు బాల్స్లోకి వెళ్ళిపోయారండి. టికెట్ తీసుకోవడము, లోపలికి వెళ్ళిపోవడము జరిగిపోయింది. ఇంకా ఎగ్జిబిషన్ కాస్టే 80 rupees అనమాట ఈచ్ వన్. 4 years లోపు పిల్లలకి, మ్యాక్సిమం 3 years నుంచి స్టార్ట్ అనుకుంటే టికెట్ తీసుకోవాలి. 40 అలా పెడితే బాగుండేది, బట్ 80 rupees అంటే కాస్ట్ ఎక్కువే కొంచెం. లోపలికి వచ్చిన తర్వాత ఈ గేమ్స్, పిల్లలకి పెట్టిన ప్రతి ఒక్క గేమ్స్కి కూడా టికెట్ రేట్స్ అయితే చాలా వాదేస్తున్నారు. ఇంకా పిల్లలతో వస్తే తప్పదు, మనం చేతి నిండా డబ్బులు పెట్టుకుని రావాల్సిందే. ఇక్కడ మా వాళ్ళు ఈ బాల్ గేమ్లోకి దూరేశారు కదా, ఇది జస్ట్ 7 minutes అంటండి. 7 minutesకి ఒక 50 or 80 ఎంతో ఉంటుంది టికెట్. దీని టికెట్ అయితే నాకు ఐడియా లేదు. 7 minutes కాసేపు అలా కొట్టుకుని గెంతుకుని ఆడుకుని చేసేసుకుంటారు, వెంటనే మళ్ళీ దింపేసుకోవాలి. బట్ మా వాళ్ళు ఏం చేశారంటే మాటల్లో పడి లోపలికి వెళ్ళిపోయారు. అమ్మాయి అందరినీ దింపుతుంది కానీ వీళ్ళ టైమింగ్ అయితే చూసుకోలేదు. వీళ్ళు ఇంకొక 1/2 గంట సేపు ఎక్స్ట్రా ఆడేసుకున్నారనమాట. ఇంకా వీళ్ళకి ఇదొక హ్యాపీనెస్ అనమాట. దాదాపుగా ఒక 20 minutes ఆడుకున్నానమాట. మనం ఇచ్చిన ప్రైస్ కంటే ఒక డబల్ అనమాట. డబల్ ప్రైజ్ వర్తీ అయిపోయింది.
ఇంకా మనం ఈ రోజుల్లో పిల్లలకి యాక్టివిటీస్ లేక పాపం ఆడుకోవడానికి ఫ్రెండ్స్ అవి లేక ఏ గేమ్ చూస్తే మా వాళ్ళే అనుకుంటున్నామో అక్కడ ఉన్న పిల్లలందరూ అంతేనండి. పక్క వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆటలు వాళ్ళు ఎగిరేసుకోవడం, వాళ్ళు పడిపోవడము, ఇంకా రెండో వాళ్ళకేసి చూడట్లేదు. హైపర్ యాక్టివ్గా ఒక్కసారి జూలో జంతువులను వదులుతాం కదా, అలా ప్రతి దాని మీద పడిపోతున్నారు అంతే. సో పాపం వాళ్ళకి యాక్టివిటీస్ లేక ఫ్రెండ్స్ లేక, చిన్నప్పుడైతే మనం ఏదో ఒకటి ఫ్రెండ్స్తో ఆడుకోవడము, బయటికి వెళ్ళడం అంటే బయట అంటే వీధి బయట ఆడుకోవడం అలా చేసేవాళ్ళము. ఇప్పుడు మనం కట్టేసి ఇంట్లో పెట్టేసినట్టు చదివించేసి ట్యూషన్లకు పంపించేసి ఇలా ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చేసరికి పాపం వాళ్ళు ఎంత ఆడుకున్నారంటే, ఎంత ఎంజాయ్ చేశారంటే మాటల్లో చెప్పలేము. ఎప్పుడైనా మేము ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు కొంచెం బోర్ ఫీల్ అయ్యేవాళ్ళము. ఎందుకంటే మనం ఆడుకోవడానికి ఏముండదు, పిల్లల కోసం అలా తీసుకెళ్ళాలి, చూపించాలి, అలా ఒక నిమిషం ఉంచేసి తీసుకొచ్చేయడమే. కానీ ఈసారి మేము టికెట్ రేట్కి చాలా చేసాము. అంటే మేము వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ టైమింగ్ క్లోజ్ అయ్యేంత వరకు మేము అక్కడే ఉన్నాం అనమాట. అందరూ వెళ్ళిపోయినా కూడా మేము ఈ పిల్లలతో పాటు అలాగే ఉన్నాం. ఆ గేమ్ ఆడుతున్నారా, బాల్ గేమ్, ఇంక ఎప్పుడు చూసుకున్నారో లేదు, మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆ టైం అయిపోయింది, టైం అయిపోయింది దిగిపోండి అనే టైంకి మళ్ళీ ఇక్కడికి వచ్చేసారనమాట. వీళ్ళైతే కూర్చునే గేమ్లు అలాంటివి కాదు కానీ ఎగిరేవి, దూకేవి ఇవే సెలెక్ట్ చేసుకుంటున్నారు అందరు పిల్లలు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. దీనికి కూడా 80 రూపీస్ ఎంతో. తర్వాత చూసుకుని కానీ ఈ బోట్ షికార్ అన్నారు. మేము ఈలోపు ఏంటంటే ఏదైనా ఎక్కుదామా అంటే ఈ ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాము. ఈ ట్రైన్ అసలు ఎక్కుదాము అని చెప్పి మాకు కూడా ఎక్కాలనిపించింది. ఈ పైనుంచి అంతా చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా ఎక్కాము. ఈలోపు అసలు మమ్మల్ని ఎక్కడ చూసేసారు వాళ్ళు బోట్ షికార్ నుంచి. ఇంకా అక్కడ బోట్ షికార్ చేస్తున్నారు కదా, ఒక వీడియో తీసుకుని వస్తానని చెప్పి వచ్చాను. అసలు వీళ్ళు ఎప్పుడు దూరిపోయి వెళ్ళిపోతున్నారో తెలియదు. అన్ని చోట్లకి వెతుక్కోవడమే సరిపోతుంది. ఇక్కడ ఒక ఫోటో స్టాల్ పెట్టారు, ట్రీస్ అవి ఉంటాయి. ఇంకా ఫోటోలు వీడియోలు తీసుకోవాలే కానీ మన మెమరీ సరిపోదు. అంత బాగా అంత ఎక్కువ వీటికే కోసమే సగం కేటాయించేశారని చెప్పాలి. ఇంకా ట్రీస్, సిట్టింగ్, అసలు ఎగ్జిబిషన్లో సిట్టింగ్ ఉంది అంటే ఈ ప్లేసే అనమాట. ఇక్కడ కూర్చుని కాసేపు కూర్చోవచ్చు, ఫొటోస్ దిగచ్చు. ఈ ప్లేస్ అంతా కొన్ని రీల్స్ అవి కూడా చేసుకోవచ్చు, ఇంకా యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే. ఇంకా మా వాళ్ళకి కూడా చాలా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసాము. కాసేపు చూసారు కదండి, అది పీకేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఇక్కడి నుంచి కదలట్లేదు. పక్క వాళ్ళు ఏమో ఫోటోలు తీసుకుందామని నుంచుంటున్నారు. నేను అయితే లాక్కొచ్చేసాను. అయిపోయింది. ఇప్పుడైతే మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారనమాట. బోట్ షికార్ ఎక్కించమన్నారు కదా, అక్కడికి వెళ్తున్నారు. ఇంకా మా వారు కూడా వీళ్ళు అండమే పాపం అనుకోవడం, టికెట్లకు రెడీగా నుంచి అన్నీ తీసేస్తున్నారనమాట. వీళ్ళు ప్రతిదీ మ్యాక్సిమం పిల్లలు ఆడుకునే ప్రతిదీ కూడా ఎక్కిచ్చేశారు వీళ్ళని. బోట్ షికార్లోకి వచ్చారు. మా పాప అయితే బోట్ షికార్లోంచి మమ్మల్ని పైన ట్రైన్ ఎక్కామన్నాం కదా, అక్కడ చూసేసి అది బయటకు వచ్చేసి గోల చేసి మాతో పాటు ఎక్కేస్తానంటుంది. మేమే అసలు మొత్తం కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. ఇంకా ఇది ఎలా ఉంటుంది, జారిపోయినట్టు అయిపోయింది సీట్ అది. ఇక్కడ ఇంకా చిన్న కార్ ఎక్కిచ్చారనమాట, అలా ఏడుస్తుందని. చిన్న కారు కాదు ఇది, చిన్న ట్రైన్. పిల్లలతో ఎంజాయ్ అన్నది చాలా బాగుంటుంది. పిల్లలు అలా అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఉంటే మనకి చూసి నవ్వుతూ సంబరపడుతూ ఉంటాం కదా. ఇది మ్యాక్సిమం ఎవరికి యూజ్ అవ్వకపోవచ్చు, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎంజాయ్గా చూస్తూ ఉంటారు ఈ వీడియో. ఇంకా మేమైతే బయట నుంచి వీడియోలు తీసుకోవడమే సరిపోయిందనమాట. ఈ పిల్లల్ని ఫొటోస్, వీడియోస్ ఎందుకంటే మెమరీగా చూసుకోవడానికన్నా బాగుంటుంది కదా అని నేను షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా బోర్ ఫీల్ అయితే కనుక స్కిప్ చేసేయచ్చు వీడియోని, లేదు అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని వీడియోని చూసేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా, ఎగ్జిబిషన్లో ఇంకా వీళ్ళ ఎంజాయ్ అయితే మామూలుగా చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళ డాడీ కూడా ప్రతిదీ ఎక్కించడము, వీళ్ళు ఎక్కుతామన్న ప్రతిదీ చేశారనమాట. ఇక్కడ నిజంగానే వీళ్ళు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నాను అన్నట్టు బాయ్ కూడా చెప్పేస్తున్నారు పిల్లలైతే. ఒక 2-3 రౌండ్లు వేశారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు అంతే. జస్ట్ టికెట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. చెప్పాను కదా, ఇంకా డబ్బులు అయితే ఇంకా ఖాళీ చేసుకోవాల్సిందే వచ్చాము అంటే. తర్వాత వీళ్ళు వెంటనే ఇంకో పక్క చూసుకుంటున్నారు ఏంటా అని చూస్తుంటే పక్కన ఇంకోటి ఉందన్నమాట, ఏరోప్లేన్ లాగా. అదైతే ఇంకా ఊగిపోతుంది.
సో అది చూస్తున్నారు. తర్వాత మా వాడైతే ఇంకా బిగ్ బాస్లో శోభా శెట్టి ప్రియాంక ఫస్ట్ గేమ్ ఆడారు కదా ఒకసారి, అలాంటిది కూడా ఉంది. హార్స్ రైడ్ ఏదో ఇలా స్పీడ్గా తిరిగేస్తుంది కదా, అదైతే ఉంది. అది ఎక్కేస్తానంటున్నాడు. ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా చెప్పగానే ఆగిపోతాడనమాట. ఇదిగో ఇదే ఎక్కుతానంటున్నాడు. మళ్ళీ హార్స్ రైడింగ్ అంటున్నాడు. తర్వాత కొలంబస్ ఎక్కుతానంటున్నాడు. ఇంకా చెప్పక్కర్లేదనమాట. సో లాస్ట్ ఎండింగ్ అవి ఇవి అన్నీ ఎక్కేసిన తర్వాత ఇంకా లాస్ట్కి ఇవి వచ్చారనమాట. ఇది జంపింగ్ది, పైకి ఎక్కి జంప్ చేస్తారు కదా, అలాగా పక్కన తాడులతో ఎక్కేయాలి. మా పాపకైతే నేను ఈ ఎగ్జిబిషన్ నాకు ఇలా తెలియదు కదా, ఈ గేమ్స్ ఇలా ఉంటాయని చెప్పి నేను ఫ్రాక్ వేసాను. పాపం అది కొంచెంసేపు చాలా ఇబ్బంది పడింది అనమాట. చాలా స్లోగా పైకెక్కి కింద నుంచి జారింది. అయినా సరే ఇక్కడ నేను ఒకటి గమనిస్తున్నాను, మీరు కూడా గమనించండి వీడియోలో. ఎవరికి ఎవరు సంబంధం ఉండదన్నమాట. వాళ్ళ ఆట వాళ్ళు ఆడేసుకోవాలి అంతే. పక్కకు కూడా తిరిగి చూడట్లేదు. తోసుకుంటూ తన్నుకుంటూ ఎక్కేస్తున్నారు, పరిగెట్టేస్తున్నారు. ఒక్క నిమిషం అయితే టైం వేస్ట్ చేయట్లేదు అనమాట. గబ్బా గబ్బా ఎక్కేయడము, జారిపోవడము, మళ్ళీ ఎక్కేయడము తాళ్ళు సాయంతో. ఇంకా ఎవరిని చూసుకోవట్లేదు. తన్నేసుకుంటున్నారు, జరిపేసుకుంటున్నారు. ఇలా మొత్తాన్ని ఫాస్ట్గా అయితే చేసేసారు. ఇష్టమైన గేమ్స్ అంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి. పిల్లలు యాక్టివ్గా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసుకోవాలి, చక్కగా ఆడించాలి కాసేపు ఒక రోజు అంటే ఎగ్జిబిషన్కి తీసుకొస్తే చాలు అనిపించింది నాకైతే. ఇంకా ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. ఇక్కడ చేస్తున్నంతసేపు వీళ్ళకి టైం గుర్తు రాలేదు. మేమైతే ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నామన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉన్నారు, ఎక్కడో ఒకడ ఎక్కుతూనే ఉన్నారు, ఆడుకుంటున్నారు. ఇంకా దాదాపుగా క్లోజింగ్ టైం అయిపోయింది, 9:30 అయిపోయింది. ఇంకా టికెట్స్ కూడా అప్ చేసేసారు. అయినా ఇంకా లాస్ట్ కాబట్టి వీళ్ళని ఎక్కువసేపు ఇక్కడ ఆపేస్తారు. అరగంట నుంచి పైకి ఎక్కుతున్నారు. కొంచెం కూడా వీళ్ళు అలసిపోవట్లేదు అనమాట. చాట్లు కారుతున్న అలా పైకి ఎక్కేస్తున్నారు. ఇంకా లాస్ట్లో మేము రండి రండి అని బలవంతంగా ఇంకా 9:30, 10 అయిపోతుంది రండి అంటే ఇంకా తీసుకొచ్చేసాము. తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆకలి 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 అన్న స్టార్ట్ చేశారనమాట. అప్పటిదాకా వీళ్ళకి ఆకలి కానీ వాటర్ కానీ ఏమీ గుర్తురాలేదు. సో అంతలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఎండింగ్లో ఒకసారి మీకు ఎగ్జిబిషన్ అంతా చూపించేస్తాను, చూసేయండి. ఇదైతే రాజమండ్రి ఏకేసీ రోడ్లో లండన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇంకా 2-3 కూడా పెట్టారు. మేమైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మోరంపూడి దగ్గర ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది, అక్కడికి కూడా వెళ్తాం. అదైతే ఇంకా పెద్ద ఎగ్జిబిషన్. ఇదైతే కొంచెం చిన్నదనే చెప్పాలి. ఫుడ్ స్టాల్స్ అవి కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి. సో ఫుల్గా ఎంజాయ్ చేసేసారు కదా. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్తో సపోర్ట్ చేయండి. వీడియోని ఎక్కువ మందికి రీచ్ కోసం నాకు హెల్ప్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత బెల్ బటన్ మీద ట్యాప్ చేశారనుకోండి, ఏ వీడియో పెట్టినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అన్ని వీడియోస్ చూసేయచ్చు. ఇంకా కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ బాగుంటాయి ఏంటి అన్నది, నాకు రిఫరెన్స్కి పనిచేస్తుంది. సో ఇక్కడితో మా పండగ వీడియోస్ అయితే అయిపోయాయి. ఇదే లాస్ట్ బ్లాగ్ అనమాట. ఇంకా నార్మల్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను రేపటి నుంచి. తప్పకుండా ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్. It's never ever 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 gonna happen. I don't think so. No 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 no. I don't think so. No 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 no. It's never ever 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 gonna happen. I don't think so. No 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 no. Maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, 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 definitely nope, 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 probably never, ever, 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 ever gonna happen. Thank you so much for watching friends. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. See you soon the next vlog. Take care. Bye bye. See you.